ఇంతకుముందు ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉండేనో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రైతుల పరిస్థితి అలానే అయింది. రైతుల పరిస్థితి ఎలా అయిందంటే ఒక నేరెళ్ళ దళిత రైతుల మీద లాఠీ చార్జీలు గుర్తుకొచ్చే విధంగా అసలు వాళ్ళు లేచి నిలబడలేనటువంటి స్థితిలో ఈరోజు నేరెళ్ళ దళితులు ఉన్నారు. అయితే ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అని కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 6 గ్యారెంటీల పేరుతో రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. 6 గ్యారెంటీలు. 1 చేనేత బంధు, డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు తెచ్చుకోపోరి బ్యాంకుల పోటీ అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేరు. ఆయన రైతు బంధు పేరు తీసేసి రైతు భరోసా అని చెప్పినటువంటి ఈ గవర్నమెంట్ ఏమైంది సారు అంటే డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, యాసంగి పంట మొత్తానికి పోయింది, ఇప్పుడు జూలై కాడికి వచ్చింది సంసారం. దేనికి సంసారం ఇది? రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటే అకౌంట్లలో ఫ్రీజ్ అయినాయి, ఎన్నికల కోడ్ వచ్చిందంటారు. అంబేద్కర్ విగ్రహం కాడికి ఎందుకు పోలేదు సారు అని మిగతా మీడియా ప్రతిపక్ష నాయకులు అడిగితే ఎలక్షన్ కోడ్ ఉన్నది, అంబేద్కర్ విగ్రహం కాడికి పోబుద్ధి అయితే పోవద్దు అని చెప్పారు. మరి ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి ఎట్లా పోయినావు సారు అని రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమాజం అడుగుతా ఉన్నది. జాగోరే తెలంగాణ. ఈ రోజు నుంచి రైతు సమస్యల మీద, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాడడానికి నేను మీ బిడ్డనై వస్తా ఉన్నా. నేను మీ బిడ్డనై పోరాడుతా. జాగోరే తెలంగాణను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మార్నింగ్ న్యూస్లోకి పోదాం. మార్నింగ్ న్యూస్లో అసలు కంటనీరు పెట్టుకునేటువంటి వార్త ఒకటి. ఆ వార్త ఏందో ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కనీసం విత్తనాలు కూడా అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. ఎప్పుడో అందించాల్సిన జిలుగు, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టె ఎరువు విత్తనాలు ఎంతవరకు దొరకకపోగా పత్తి విత్తనాల కొరత కూడా రైతన్నలను వేధిస్తున్నది. మంగళవారం ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రైతులు పాస్బుక్లు క్యూలో పెట్టి నిరీక్షించారు. కిలోమీటర్ మేర బారులు తీరిన రైతుల మధ్య తోపులాట జరిగి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రైతులకు కనీసం విత్తనాలు కూడా అందుబాటులో ఉంచకుండా లాఠీ చార్జ్ చేయడం ఏమిటని ప్రతిపక్ష తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై బండి. తెలంగాణ సమాజం అడిగింది మార్పు కావాలని, తెలంగాణ సమాజం అడిగింది 10 సంవత్సరాల దొరపాలన పోవాలని. కానీ ఈరోజు తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది అంటే ఆనాటి దొరనే బాగుండే కదరా బట్టెవాస్ రేవంత్ రెడ్డి అనుకుంటుంది. ఎందుకంటే ఆడ ఇప్పటి వరకు ఏదైతే విత్తనాలు జిలుగు కానీ, పిల్లి పెసరు కానీ, ఇవన్నీ విత్తనాలు కూడా ఇప్పటి వరకు రైతులకు రావాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ పాస్బుక్లు ఆడ షాపుల ముందల పెట్టి ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎట్లుంటుండే అంటే బ్యాంకుల ముందల కానీ, ఇంకా ఆగ్రో సంబంధించినటువంటి సంస్థల ముందల కానీ ఇక్కడ చెప్పులు పెట్టుకుంటుండే 1, 2, 3 ఇది నా వరుస అని. ఆదిలాబాద్లో విత్తనాలు ఇంకా ఎందుకు అని ఎప్పుడు అని అడిగినందుకు లాఠీ చార్జ్ చేసి రైతుల మీద. కాంగ్రెస్ పార్టీలో ఒక పాట ఉంటుంది. ఏ పాటతోటైతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండో 3 రంగుల జెండా బట్టి దాంట్లో ఒక లైన్ ఉంటుంది. ఏమనంటే ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తాడే రేవంత్ అని. నిజానికి ఆనాటి రోజులే తీసుకొచ్చిండు. కరువు తెచ్చిండు. నల్గొండ జిల్లాకు పోతే మొత్తం నీళ్ళ కరువే వచ్చింది. ఇక్కడ ఊర్లలో కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్న రోజులు, గత ప్రభుత్వం ఉన్న రోజులు నష్టాలు చేసిండు, అప్పులు చేసిండు, తిన్నాడు. కానీ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 24 గంటల కరెంట్ అంటే 3 ఫేజ్ కాదు. కొంతమంది మీ కామెంట్లు ఎన్నిక రెడీగా ఉంటారు. ఎట్లా రెడీగా ఉంటారు అంటే ఎప్పుడు ఇచ్చిండు కేసీఆర్ అని. 24 గంటలు ఇంట్లో ఫ్యాన్ ఆగకుండా కరెంట్ ఇస్తుండే. ఇప్పుడు ఊర్లలో గోదాంపారి దాదాపు 3 నుంచి 4 గంటల కరెంట్ తీసేస్తూ ఉన్నాడు. వీళ్ళు మళ్ళా ప్రతిపక్షాలను విమర్శిస్తారు, వీళ్ళు చేస్తారు. అయితే పూర్తి వార్త ఏంటంటే బారులు తీరిన రైతన్న కష్టాలు. ఆగ్రో షాపుల ఎదుట ఎర్రటికి ఎండలో నిరీక్షణ, పలువురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. ఆదిలాబాద్లో తోపులాట, లాఠీ చార్జ్. ఇప్పటికే పంట నష్టం, తడిసిన ధాన్యంతో కష్టాలు. ఇప్పటికే అందని ప్రభుత్వ పంట పెట్టుబడి సాయం. పంట పెట్టుబడి సాయం అంటే ఏంది? గతంలో రైతు బంధు వచ్చింది, ఇప్పుడు రైతు భరోసా కావాలని అడుగుతా ఉన్నారు. రైతు భరోసా ఇప్పటికి లేదు. ఏమన్నా అంటే ఎప్పుడు వస్తుంది అంటే జూలైలో వస్తుంది అంటాడు. జూలైలో అడిగి జూలై వచ్చినాక జూలై ఏమైంది సారు అంటే వస్తుంది సెప్టెంబర్, అక్టోబర్లో వస్తుంది అంటారు. అయితే ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలను 6 గ్యారెంటీలతోటి, చేతగాని పథకాలతోటి తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ మోసగించి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎలక్షన్ కోడ్ అంటుంది. ఈ ఎలక్షన్ కోడ్, ఎంపీ ఎలక్షన్ కోడ్ అయిపోయింది ప్రజలరా. మరి వచ్చే ఎలక్షన్ కోడ్ ఏంది?
లోకల్ బాడీ ఎలక్షన్. అది ఎప్పుడు వస్తుంది? జూన్లో వస్తుందా, జూలైలో వస్తుందా తెలియదు. అప్పుడు జూలై, నాకు తెలిసి జూలై మూమెంట్లో వచ్చింది అనుకో, ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఇప్పుడు మనము రైతు బంద్ వేయొద్దు, రైతు బంద్ వేయడానికి ఆస్కారం లేదంటారు. దాని తర్వాత ఏమొస్తాయి? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్, అదొక ఎలక్షన్ కోడ్. దాని తర్వాత ఏమొస్తాయి? మళ్ళా ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేంత వరకు వీళ్ళంతా కూడా ఇలా పొడిగించుకుంటూ పోతా ఉన్నారు. కానీ తప్పించుకునే ధోరణే కానీ కాంగ్రెస్ పార్టీలో మరొకటి కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఇది ఎక్కడ జరిగింది? ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా యాసంగి పంటలు ఎండిపోయాయి. మరోవైపు వడ్లు తడిసి రైతులు తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ వానాకాలం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న ఆశ రైతులు చిగురించింది. కాలం ముందుగానే పలకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సాగు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అదును రావడంతో జనుము, జిలుగ విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. విత్తనాల కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. వానాకాలం ప్రారంభానికి 45 రోజుల ముందుగా స్టాక్ ఉంచాల్సిన జిలుగ విత్తనాలు పూర్తి స్థాయిలో కనిపించని పరిస్థితి ఏర్పడింది. విత్తనాల కొరతతో కొన్ని రోజులుగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో విత్తనాలు వచ్చాయని తెలియగానే రైతులు దుకాణాల ఎదుట క్యూలు కట్టారు. డిమాండ్కు తగ్గట్టుగా నిల్వలు లేకపోవడంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కూడా జనుము, జిలుగ విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం టెక్మాల్ మండలం కేంద్రంలో జిలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో విత్తనాల కోసం రైతులు కష్టపడుతున్నారు. ఆగ్రో షాపుల ముందు పుల్కాల్లో ఉదయం నుంచి పాస్బుక్ జిరాక్సులను రైతులు లైన్లోనే ఉంచారు. దుబ్బాక పత్తి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే జిలుగు ఇప్పటి వరకు పంటకు కావాల్సింది వర్షం ముందుగానే పలకరించడంతో ఏమైంది అంటే ఇప్పుడు మనం సాగు చేసుకోవచ్చు తొందరలోనే అనుకున్నటువంటి మూమెంట్లో ఇక్కడ విత్తనాలు లేవు. విత్తనాలు వచ్చినాయని తెలియగానే రైతన్నకు ఎప్పుడైతే సంతోషం అవుతుందంటే తనకు కావాల్సినటువంటి వస్తువు కానీ తనకు కావాల్సినటువంటి విత్తనం కానీ వచ్చిన రోజు ఆయన ఆగ్రో షాప్ ముందరకు పోయి ఎదుట నిలబడి అయ్యా ఇంకెప్పుడు అని అడిగే క్రమంలో అక్కడ అడగడంతో రైతుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి దారుణ ఘటన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అయింది. అయితే ఇది మరిన్ని వార్తలు అయితే చూద్దాం. ఇక్కడ కొన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర చిహ్నంలో కళాతోరణం ఉండదు. మేడిగడ్డ ప్రమాదం గురించి నేను ముందే చెప్పిన. రేవంత్ కీరవాణితో గీతం నిర్ణయం అందశ్రీదే. అన్నిటిపై సిబిఐ విచారణ అడిగే బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు కోరడం లేదు? తెలంగాణ వేడుకలకు సోనియమ్మ వస్తానన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం గత ప్రభుత్వంలో తాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావు లేదని, తెలంగాణ అంటే త్యాగాల పోరాటాలని, వాటిని స్ఫూర్తించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి ఇచ్చామని, అందశ్రీ ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు. ఏ సంగీత దర్శకుని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తన పని కాదని, రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా అందశ్రీదేనని, తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామని స్పష్టం చేస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు వెన్నుముక్క ఇరిగిందని తాను ముందే చెప్పానని, గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచిందని, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంటు బిల్లు కట్టామని చెప్పారు. అధికారిక చిహ్నంలో మార్పులు అంటూ కూడా ఈయన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, కీరవాణి గీతం నిర్ణయం అందశ్రీదే. కీరవాణి నిర్ణయం ఆయన్నే మ్యూజిక్ చేయాలి. ఏ పాటకు అంటే జయ జయ తెలంగాణ జనని జయ కేతనం అనే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆయన్నే చేయాలి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకోటి అది సపరేట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత అన్నిటిపైన బీఆర్ఎస్ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతలేరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటున్నారు. అయితే మరి రేవంత్ రెడ్డి గారిని ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా, మరి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా సిబిఐ ఎంక్వైరీ అని. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అడిగారు, మేడిగడ్డ మీద సిబిఐ ఎంక్వైరీ అడిగారు, ఏదైతే జగదీశ్వర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అది తొందరగా పెట్టమని చెప్పారు. మిగతా ఏదైతే జరిగినటువంటి కుంభకోణాలలో సిబిఐ ఎంక్వైరీ ఏమని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఎందుకని కాంగ్రెస్ పార్టీ ముందుకు నత్తనడక నడిచింది అనేది తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని, అధికార పార్టీని అడుగుతూ ఉన్నది. మరి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటేనా? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ దేనికి బయటకు వచ్చిందండి? అసలు ఢిల్లీకి ఎందుకు పోయిందండి రేవంత్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నాడు ఢిల్లీకి? 2500 కోట్లు ఢిల్లీకి
నిజంగానే పంపించిండా? పోయినప్పుడల్లా మన 500 కోట్లు 100 కోట్లు ఏమైనా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా తెలంగాణ సొమ్ముని? రైతు భరోసా పైసలు ఏడికిపోయినాయి 7,500 కోట్లు. అసలు ఢిల్లీకి ఎందుకు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు? సోనియా గాంధీ గారు ఏమన్నారు, తెలంగాణ వేడుకలో సోనియా వస్తా అన్నాను. 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఎవరు రాక్షసి సోనియా గాంధీ అని చెప్పిన నోరే ఈరోజు సోనియా అమ్మ అని అడుగుతా ఉన్నది. అమ్మా నువ్వు రావాలి తెలంగాణకు అని ఆ రోజు బలిదేవత అన్నటువంటి రేవంత్ రెడ్డి నోరే ఈరోజు సోనియా గాంధీని తెలంగాణకు అమ్మా నువ్వు రావాలి అని పిలుస్తూ ఉన్నది. ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ చిహ్నం మార్పులు జరగబోతూ ఉన్నాయి, మంచిది. తర్వాత జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి. కానీ ఎందుకని పబ్లిక్ని ఒక మోసం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కనిపిస్తోంది? అసలు ఢిల్లీకి ఎందుకు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది పెద్ద ప్రశ్న. ఎంపీ ఎన్నికల్లో ఒక టార్గెట్ ఇచ్చారు, ఆ ఎంపీ ఎన్నికలకు టార్గెట్ ఏంది అంటే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటాడు అనేది, అది దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. ఏ ఫ్యాక్టర్లో ఉంటుంది, ఏ ఫ్యాక్టర్లు ఉంటుంది అంటే ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయనకి ఇచ్చింది ఎంపీ ఎలక్షన్కి సంబంధించినటువంటి టార్గెట్ ఎంత? మినిమం డబల్ డిజిట్, అంటే 10 నుండి ఇంకెన్నైనా కావచ్చు, 16 వేసుకుందాం. ఎందుకంటే ఆడ హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు కాదు కదా. ఆల్రెడీ వాళ్ళ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫెరోజ్ ఖాన్ చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ అసదుద్దీన్ గెలిపేయడానికి క్యాండిడేట్ని దేవులాడుతుంది అని. అయితే 10 నుండి 16 అని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ ఏం ఆలోచించింది? తెలంగాణ ఎంపీ ఎలక్షన్ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్ మొత్తం ఎవరి చుట్టూ తిరిగినాయి, ఎవరి పేరు మీద నడిచింది, ఎవరి వేవ్ మీద నడిచింది అంటే మోడీ పేరు మీద నడిచింది. తెలంగాణలో ఏ సర్వే చూసినా, ఏ సర్వేలు వీళ్ళు ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని సర్వేలు చేసినా వాళ్ళకి ఏం చెప్తా ఉన్నారు అయ్యా అంటే, పూర్తి స్థాయిలో అన్న బీజేపీకి 8 నుండి 10 స్థానాలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది తెలంగాణలో అని చెప్పి ఎవరికి చెప్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నారు. మొన్న ఒక వీడియోలో చెప్తా ఉన్నాడు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది అని. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఆ భావజాలం బయటికి వెళ్ళలేదా? నిజానికి మరి రేవంత్ రెడ్డి గారు పార్టీ మారబోతా ఉన్నారా ఎంపీ ఎలక్షన్ల తర్వాత? చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు? రిజల్టు జూన్ 4 తర్వాత తెలంగాణ రాజకీయాలు మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి అనేది నిజం. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత హైకోర్టు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ది మరీ దారుణం అబ్బా, ఇది చాలా దారుణం. ప్రజలారా ఒకసారి గమనించాలి మీరు. కేసీఆర్ చేసినటువంటి అరాచకాలు. కేసీఆర్ ఎవరిని వదిలిపెట్టలే, నాోడు అని వదిలిపెట్టలే, పనోడు అని వదిలిపెట్టలే, తనోడు అని వదిలిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టనటువంటి పరిస్థితి. హైకోర్టు జడ్జిల ఫోన్లు వదలలేదు, విద్యార్థి జర్నలిస్టుల ఫోన్లు ట్యాపులు చేశాం. భుజంగరావు ప్రతిపక్ష నేతల వాహనాలపై నిఘా పెట్టాం. బీఆర్ఎస్ను 3వసారి అధికారంలోకి తేవడమే టార్గెట్. జీహెచ్ఎంసీ 3 ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేశాం. మొన్నటి కామారెడ్డి ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు. బీజేపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై ఫోకస్ పెట్టినాం. కీలక విషయాలు బయటపెట్టిన ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ. బీఆర్ఎస్ కోసం ప్రతిపక్షాలపై దాడులు చేసి డబ్బులు తెచ్చినాం. తిరుపతన్న ఈయనవుడుగా పోలీస్ అధికారి. పిఓఎల్ 2023 పేరుతో ప్రత్యేక ఎన్నికల వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం. ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు చేసినాం. కాంగ్రెస్ బీజేపీ సానుభూతి పర్ల డబ్బులు సీజ్ చేసినాం. ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న వాంగ్మూలం బయటకు వచ్చిందంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చినాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మంగళవారం ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అదనపు ఎస్పీ తిరుపతన్నల విచారణ స్టేట్మెంట్లు బయటకు వచ్చాయి. వాటిని బట్టి చూస్తే విద్యార్థి నేతల గురించి మొదలు హైకోర్టు జడ్జి వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఫోన్లు ట్యాపులు చేసినట్లు వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ను వాడుతూ నాటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, 3 ఉప ఎన్నికలకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి డబ్బు సీజ్ చేసి దాన్ని బీఆర్ఎస్ నేతలకు అలా అందించారన్న విషయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఏమైంది అంటే జడ్జిలు, విద్యార్థి నేతలు, 3 ఉప ఎన్నికలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సానుభూతి పరులు ఉంటారో వాళ్ళ డబ్బులు సీజ్ చేసి వాళ్ళని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేస్తారు. పిఓఎల్ 2023 పేరుతో మేము ఒక వాట్సాప్ గ్రూప్ని ప్రణీత్ కుమార్ ఇచ్చినటువంటి సమాచారంతో 15 ఆపరేషన్లు చేసిరంట.
15 ఆపరేషన్లు చేసి ఈ యొక్క లుచ్చా రాజకీయాలు కేసీఆర్కి తప్ప ఇంకెవనికి రావు. అంటే ఒక స్వేచ్ఛగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? స్వేచ్ఛగా స్వతంత్రంగా మన బతుకులు మనం బతకాలి, మన నీళ్లు మనం తీసుకోవాలి, నిధులు నియామకాలు ఇవన్నీ కావాలి అని కొట్లాడితే లాస్ట్కి మనం స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకున్నటువంటి దుస్థితికి వచ్చింది. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనేది తెలవాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఎంక్వైరీ చేయరి అన్నాడు, చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీలు. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఒకసారి చూడాలి. ఇక్కడ బాధ్యులను అరెస్ట్ చేయాలి. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిన అందరిని అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్తో పాటు కొందరు పోలీసులు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వారందరినీ జైలుకు పంపుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని అన్నారు. నిజానికి మరి మేము రాగానే కేసీఆర్ నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి చెంచల్గూడలా, కేటీఆర్ నీకు చెర్లపల్లిలా నీకు మరో ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు సైలెంట్ అయ్యింది? ఏమి చీకటి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకని ఫోన్ ట్యాపింగ్ మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ యాక్షన్ లేకుండా పోయింది? ఏమన్నా అంటే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు అంటున్నారు. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి కేసీఆర్ నడిచినటువంటి బాటలోనే రేవంత్ నడుస్తూ ఉన్నాడు అనేది నిత్యం. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొన్న కామారెడ్డిలో గెలిచినటువంటి కేవీఆర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆయన ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ దళం కార్యకర్తల బలంగా పనిచేసి ఆయనను గెలిపించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇన్ని రోజులు పీకేస్తాం, నూకేస్తాం, రఫాడిచ్చేస్తాం, మేము అధికారంలోకి రాగానే ఏం చేయాలో చేస్తాం, కేసీఆర్కి జైలుకు పంపిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి నోరు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిందో అర్థమవుతలేదు. ఇక్కడ మరొక వార్తను తీసుకొని వచ్చింది నా తెలంగాణలో లంచంగొని ప్రభుత్వం ఉద్యోగులకు ఏసీబీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. లంచం తీసుకుంటున్నారనే ఫిర్యాదు వస్తే స్థాయితో సంబంధం లేకుండా అందరు పట్టుకుంటున్నారు. పై స్థాయి అధికారులు లంచాలతో 100 కోట్లు వెనకేసి పట్టుకుంటున్నారు. ప్రజలకు సేవలు చేయాల్సిన అధికారులు అందుకోసం లంచాలను తీసుకుంటున్నా వదిలిపెట్టడం లేదు. ఎంత మొత్తం అవినీతి కాదు, అవినీతి పరులు. అసలు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ సొమ్ము తినడే అదృష్టం ఉండాలి. దాంట్లో మళ్ళీ రైతుల మీద, నిరుపేదల మీద, పేదోళ్ళ మీద పీక్క తిని లంచాలు తినాలి. ఇదొకటి మంచిగా చేస్తూ ఉందయ్యా. బుడ్డ పరికైనా సొర చాపైనా వదిలేదేలే. దూకుడు మీద ఉన్న ఏసీబీ చిన్న పెద్ద తేడా లేదు, లంచం అంటే పట్టేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా దాడులు, ఫిర్యాదు వస్తే క్షణాల్లో అరెస్టు, లంచగొండి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలం ఆర్టీఏ ఈ మొత్తానికి లంచాలతోటి నిండిపోయినటువంటి తెలంగాణను ఏసీబీ క్లీన్ చేస్తూ ఉన్నది. ఇది గుడ్ ఫర్ తెలంగాణ, ఇది ఎంతకైనా. జేఎం కాంగ్రెస్ అవినీతి అనుకొండలు. ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్లో చొరబాటుదారుల సంఖ్య పెరుగుతున్నది. వేర్పాటు వాదులను రక్షించడం జేఎం కాంగ్రెస్ లక్ష్యం. రాష్ట్రపతిని ఓడించేందుకు ఇమ్డి జమాత్తో కలిసి శుక్రవారం సెలవు దినంగా పెట్టుకుంటారా? జార్ఖండ్ ప్రచార సభలో పాల్గొన్న దినం. రాష్ట్రపతిని ఓడించేందుకు ఇమ్డి జమాత్తో కలిసి శుక్రవారం సెలవు దినంగా పెట్టుకుంటారా? శుక్రవారం సెలవు దినంగా పెట్టుకున్నటువంటి రాష్ట్రం కూడా ఉన్నది జార్ఖండ్. మనము పండుగలు చేసుకుంటే పర్మిషన్లు తెచ్చుకోవాలి, ఏం చేసుకున్నా అవినీతి అనుకొండల పని అయిపోయింది. దేశం మొత్తం మరోసారి మోడీ సర్కార్ అబేక్ బార్ 400 పర్ అని నినాదం వినిపిస్తూ ఉన్నది. అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా పత్రికల్లో. అయితే ఇక్కడ మరోసారి ఇక్కడ చూద్దాం, తీసుకున్నాం ఒకసారి. దిశ దినపత్రికకు సంబంధించినటువంటి వార్తలు ఏమేమి ఉన్నాయి, అసలు అమ్మ తల్లి ఏమైనా రాసుకొని వచ్చిందా, ఏమన్నా కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ పంపిణీ. ఎక్స్లో మంత్రి పొంగులేటి ట్వీట్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులందరూ రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారంటూ కూడా, అన్న దయచేసి తొందరగా మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులలోనే అన్నీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎందుకు నోరు మెదపడం లేదు? ఎందుకని సమయాన్ని అడుగుతూ ఉన్నది? ఎందుకని ఎలక్షన్ కోడ్ పేరు మీద ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు? ఎప్పుడు వస్తుంది అనేది, ఎలక్షన్ కోడ్ ఎప్పుడైపోతుంది? జనవరి 1 తారీఖున కనిపిస్తుంది. అయితే అప్పుడు తర్వాత ఎప్పుడు ఇస్తారనేది ఒకసారి దాని గురించి మాట్లాడడం. ఉరుకులు పరుగులు. ప్రజాభవన్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు, అప్రమత్తమైన బాంబు స్క్వాడ్స్.
ఫేక్ కాల్స్గా నిర్ధారించిన పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేయాలి మంత్రి సీతక్క. నిన్న అలజడి అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రగతి భవన్ ఏదైతే ఉన్ననో ఇప్పుడు ప్రజాభవన్ ఏదైతే మారిందో ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉంటున్నటువంటి ప్రజాభవన్లో ఉరుకులు పరుగులు బాంబు దాడి బాంబు పెట్టినాము బాంబు వేలిపోతా ఉన్నది అని ఒక అగంతకుడు కాలు చేస్తే ఉరుకులు పరుగులు పెట్టించారు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు, ఇది ఎవరి హస్తం ఉన్నది, ఎవరు నడిపిస్తూ ఉన్నారు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న మొత్తానికి కూడా ఇండిగో ఫ్లైట్కు కూడా బాంబు బెదిరింపులు అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. పొలిటికల్ బెనిఫిట్స్ అందుకు బలమైన అస్త్రంగా ఫోన్ ట్యాపింగ్. 2018 అసెంబ్లీ ఎలక్షన్ నుంచి స్టార్ట్. ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపైన ఫోకస్. క్యాష్ ట్రాన్స్పోర్ట్లో ప్రతిమా యశోద. సంధ్యా శ్రీధర్రావు 15 కోట్ల విరాళం. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి పైన నిఘా. జస్టిస్ శరత్ కాజా పలువురు జర్నలిస్టుల ఫోన్లో సైతం ట్యాబ్. భుజంగా కన్వెన్షన్లో స్టేట్మెంట్లో సంచలన విషయాలంటూ కూడా బీఆర్ఎస్కి లబ్ధి చేకూరడమే లక్ష్యం. ఐ న్యూస్ చీఫ్ శ్రావణ్ కుమార్ నమస్తే దామోదర్ రావు నుంచి ఇన్పుట్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి ఎస్ఐబి మాజీ ఎస్పీ భుజంగరావు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలిపింది. ప్రతిపక్షాలను కట్టడి చేసే బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ యాక్షన్ ప్లాన్ను రూపొందించినట్టు ఆయన వివరించినట్టు సమాచారం. 2018 నుంచి 2023 వరకు ఈ వ్యవహారం సాగిందని ఐ న్యూస్ ఛానల్ ఏదైతే శాటిలైట్ ఛానల్ ఉందో దానికి సంబంధించినటువంటి చీఫ్ శ్రావణ్ కుమార్ నమస్తే తెలంగాణ ఎండి దేవకొండ దామోదర్ రావు యాక్టివ్ రోల్ పోషించినట్టు తెలిపినట్టు సమాచారం. 2018 అసెంబ్లీ 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల నగదును సీజ్ చేయడంతో తమ ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆ తర్వాత పలు ఎన్నికల్లోనూ ఇది కంటిన్యూ చేసినట్టు వివరించినట్లు తెలిసింది. కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నందున అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ పైన నిఘా పెట్టామని చెప్పినట్లు సమాచారం. జడ్జిల నుంచి జర్నలిస్టుల దాకా పలువురుపై సిగ్గుండాలి. కేటీఆర్కి, కేసీఆర్కి, సంతోష్ రావుకి వీళ్ళందరికీ సిగ్గు శరము. ఈ అధికారులు కష్టపడి రన్నింగులు కొట్టి చిన్నప్పటి నుంచి ఒక గోల్ని పెట్టుకొని చేసి లాస్ట్కి ఇట్లా బలైపోయారయ్యా. కేసీఆర్ ఆడినటువంటి ఉచ్చు నాటకంలో అసలు ఈ పోలీసు వాళ్ళు ఎందుకు దొరికిరు అనేది ఒకటి తెలుసా తెలంగాణ సమాజానికి? వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు. ఫస్ట్ ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు ఉన్నారో వాళ్ళ ఫోన్లు సీజ్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని ఇరకాటంలో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లోకి దిగిరు. వాళ్ళ టీం మొత్తం దిగి ఇక్కడ ప్రతి ఒక్కరి ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, లాయర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఫోన్లు మొత్తం ట్యాప్ చేసి పెళ్ళం మొగుడు మాట్లాడుకునే సరసాలు ఆడుకునేటువంటి ఫోన్లలో కూడా వీళ్ళు సిగ్గులేని వాళ్ళు మొత్తం విని అలా చెప్పేదంట. దీనికోసం తెచ్చుకున్నాం మనం తెలంగాణ. దీనికోసమే తెచ్చుకున్నాం రా బాబు తెలంగాణ. కేసీఆర్ ముఖ్యమంత్రి చేసింది దీనికోసమే. మనం మంది పిల్లలుగా ఫోన్లు విననీకే, మంది మొగుళ్ళ ఫోన్లు విననీకే. ఇంకా రామారావు గురించి అయితే ఇంకా చెప్పనికనే రా, తారక రామారావు గురించి. హీరోయిన్లతో అంట ఫోన్ ట్యాపింగ్లో వెళ్తాయి, అన్ని బయటికి వెళ్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత స్పీడప్గా ఫోన్ ట్యాపింగ్ని ఎంత నిజాయితీగా చేస్తుందో చూడాలి ఒకసారి. వీళ్ళందరూ చెప్తానే ఉన్నారు. దీంట్లో ఐ న్యూస్ చీఫ్ శాటిలైట్ ఛానల్ ఓనర్, ఇక్కడ మళ్ళీ నమస్తే తెలంగాణ శాటిలైట్ దినపత్రిక, నమస్తే తెలంగాణ అంటే కేసీఆర్ దత్తపుత్రికని అది వదిలేసాను. ఐ న్యూస్ కూడా ఎందుకు ఐ న్యూస్ శ్రావణ్ కుమార్ చాలా పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ అయినారంట. అక్కడ శ్రీధర్ రావుని, ఇక్కడ అయితే సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి శ్రీధర్ రావు ఉన్నారు, ఆయనని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర కూడా డబ్బులు తీసినాడు. ఇక్కడ ఇక మరొక ఫోన్ ట్యాపింగ్లో ఫ్రీ హ్యాండ్. కేసు దర్యాప్తులో టాస్క్ ఫోర్స్కు పూర్తి స్వేచ్ఛ. అందులో నా ప్రమేయం లేదు. ప్రభుత్వం ట్యాపింగ్ చేయించదు. అలాంటి విధవ పనులు మేం చేయం. అధికార మార్పిడి తర్వాత ఎస్ఐబిలో కొన్ని వస్తువులు మిస్. ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లో జోడించి దర్యాప్తు చేయిస్తాం. రాష్ట్ర గీతం బాధ్యత అందశ్రీకి అప్పగింత. స్టేట్ ఎంబ్లం రూపకల్పన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి కాళేశ్వరంపై నిపుణుల సూచనల ముందుకు ఢిల్లీ మీడియా చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. సోనియా రాకపై సస్పెన్స్. రాహుల్ గాంధీ హాజరు డౌటే. జూన్ 2న సెలబ్రేషన్స్ హాజరు కావాలని ఢిల్లీకి వెళ్ళి పర్సనల్గా ఆహ్వానించిన సీఎం సానుకూలంగా ఉన్నారని కామెంట్. చివరి నిమిషం వరకు ప్రయత్నాలు అంటూ కూడా ఒక వార్త. రైతులపై లాఠీ చార్జ్. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం అన్నదాతల బారులు లాఠీ చార్జ్ చేయలేదు. ఎస్పీ గౌస్
ఆదిలాబాద్ పత్తి రైతులపై పోలీసులు లాఠీ చూలపించారు. ఒక ఆధార్ కార్డుపై 2 విత్తన బ్యాగులే ఇవ్వడం ఏంటి అని సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షాపులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ రైతుల మీద లాఠీ చార్జ్ అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ దీని గురించి ఏమంటున్నారంటే, దీని గురించి శుద్ధపూస సాంప్రదాయని సుప్పిని శుద్ధపూస అనే ఒక పాట వచ్చింది కదా, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తారక రామారావు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కేటీఆర్, మిరుదొడ్డిలో జిలుగ విత్తనాల కోసం భారీ క్యూ, నేరెళ్ళ దళిత రైతన్నలను కొట్టించిన రోజు ఏడికిపోయిందా అని క్షమాపణ. ప్రభుత్వం బరాబర్ సారీ చెప్పాలి, బరాబర్ క్షమించాలి, బరాబర్ వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి ఆడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికేటువంటి నాయకులు కానీ ఇంకా రైతులకు క్షమాపణ చెప్పాలి, బరాబర్ చెప్పాలి. కానీ నేనేదో శుద్ధపూసని అన్నట్టు మాత్రం నువ్వు మాట్లాడదు. నువ్వు కొట్టించినటువంటి రైతులు ఈరోజు వరకు బయటికి రాలే, నడవలేకున్నటువంటి స్థితిలో ఉన్నాడు నేరెళ్ళ రైతులు. ఇడ గుర్రంపోడి విషయంలో ఏమైంది? రైతుల మీద ఎన్నిసార్లు దాడులు చేసినావు? నేరెళ్ళ మీద ఏమైంది? వీళ్ళు మారిర్రా నాయన సాలు అనుకునేటప్పుడు వీళ్ళు వచ్చి అదే రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దేడిసిన వ్యవసాయం ఎప్పుడూ బాగుపడదు. ఇక్కడ పూర్తి స్థాయిలో పాన్ ఆధార్ లింకుకు 31వ తేదీ ఆఖరు అంటూ కూడా, ఆపై 1000 ఫైన్ అంటూ కూడా ఐటీ శాఖ వెల్లడి. పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానానికి ఈ నెల 31వ తేదీ ఆఖరు తన ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ₹1000 జరిమానాతో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. లింక్ చేయకపోతే లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత అంటూ కూడా ఒక ఇంపార్టెంట్ వార్త ఇది. ఆధార్ పాన్ కార్డు లింక్ చేయకపోతే ఆపై 1000 ఫైన్ అంటూ కూడా ఒక వార్తను తీసుకో. కరీంనగర్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు 15 బృందాలు 12 ప్రాంతాలు అంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకొని వచ్చింది. యాంటీ కరప్షన్ బ్యూరో చాలా స్పీడప్ అయింది. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిరా, అసలు రాజకీయ ఒత్తిడి లేకపోతేనే ఇంత ఫ్రీ హ్యాండ్గా వీళ్ళు పనిచేసే ప్రయత్నం ఉంటుంది. అయితే ఇక్కడ బిర్యానీ బిల్లు 1000, ఆసుపత్రి ఖర్చు 1,00,000, షాద్నగర్ మండీ హోటల్లో వికటించిన భోజనం, ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మందికి అస్వస్థత, రక్తంతో కూడిన వాంతులతో ఆసుపత్రిలో చేరిక. పెళ్లి రోజు అని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చెందిన ఓ ఫ్యామిలీ మండీ హోటల్కి వెళ్ళి 1000 పెట్టి బిర్యానీ తిన్నది. ఫుడ్ వికటించడంతో అందరు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. 1000 పెట్టి బిర్యానీ తింటే హాస్పిటల్లో 1,00,000 కట్టాల్సి వచ్చిందని ఆ ఫ్యామిలీ లబోదిబం అంటుంది. కల్తీ ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ఆ ఫ్యామిలీ డిమాండ్ చేస్తున్నది. మొన్ననే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు చేస్తారో తెలియదు, ఉంటారో తెలియదు. అయితే వాళ్ళు ఏం చేసారు, చేస్తే మస్తు హోటల్ బయటపడ్డాయి. ఫుడ్ వారం రోజుల కింద చికెను, ఈ చికెన్ వాడుతున్నారని. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క దానికి 1000 రూపాయలు పెట్టి పెళ్లి రోజు అని పుణ్యానికి పెళ్లి రోజు ఏదో సంతోషంగా తినొద్దామని చెప్పి తినకపోతే 1,00,000 రూపాయల బిల్లు అయిందట సార్. లాస్ట్ దీని మీద ప్రభుత్వం గుర్తుపెట్టాలి. ఫుడ్ సేఫ్టీ దాడులు కంటిన్యూ. హైదరాబాద్లో 50 సంస్థల లోపాలు గుర్తింపు, ఇతర జిల్లాలో 58 హోటళ్లకు నోటీసులు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. వారికి ఇవే చివరి ఎన్నికలు, అవినీతి పరులే నన్ను విమర్శిస్తున్నారు, మైనార్టీల కాంగ్రెస్ పెద్ద శత్రువు, ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. నిజానికి భారతదేశంలో అవినీతి పరులే నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఉన్నారు. నన్ను విమర్శించేదంతా నరేంద్ర మోడీని విమర్శించేదంతా అవినీతి పరులే అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏఎన్ఐకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ కాబోయే భావి భారత ప్రధాని అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ గారు వార్త వచ్చింది. ఏమో చూద్దాం మరి ఏం లేదు. ఆదాని అంబానీలకు మోడీ సాయం, అందుకే దేవుడు ఆయనను పంపాడు. అందుకే దేవుడు ఆయన్ను పంపాడు. రైతుల కోసం ఆయన పుట్టలేదు. యూపీ ఎన్నికల ప్రచారం రాహుల్ ఆదాని అంబానీలకు సాయం చేయడానికే ఇలా ఎవరు నరేంద్ర మోడీ దేవుడు పుట్టించినట, రైతుల కాదట. ఒక్కసారి చరిత్ర మాట్లాడుకుంటే ప్రజలారా, ఆదాని అంబానీని పోషించింది ఎవరు? ఆదాని అంబానీలకు వెన్నుదండుగా ఉన్నది ఎవరు? 2014 కంటే ముందు ఆదాని లేకున్నాడా? అంబానీ లేకున్నాడా? వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉంటేనేమో మరి అదే ఆదాని అంబానీలకు మోడీ సాయం చేస్తే మరి రేవంత్ రెడ్డి బీజేపీడు కాదు కదా. మరి ఆదాని దగ్గరికి ఎందుకు పోయింది పెట్టుబడుల కోసం? దానికి సమాధానం ఒక మీడియా మిత్రుడు అడిగితే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ. ఈయనను తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకోవాలంట, ఈయనను తీసుకొచ్చి భారతదేశాన్ని ఆయన చేతిలో పెట్టాలంట. అడిగేటోనికి సిగ్గు లేదు కానీ వినేటోనికైనా సిగ్గు ఉండాలి కదా. పాలనపై ఫోకస్, ఎన్నికల కోడ్ ముగియంగానే అభివృద్ధిపై సర్కార్ దృష్టి.
ఇది పెద్ద జోకు, ఇది మామూలు జోక్ కాదు. ఇది ఎన్నికల కోడ్ ముంగైనా అభివృద్ధిపై సర్కార్ దృష్టి అంట, ఉన్నది అమ్మపోతే దాలేదు. ఇది ఇప్పటివరకు దిశలో ఉన్నటువంటి వార్తా విశేషాలు. అయితే ఒకసారి వెలుగమ్మను చూద్దాం. వెలుగమ్మ వెలుగు, ప్రభాత వెలుగు. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకం, ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నాయి మోడీ. అందుకే ఈ అంశంపై నేను మాట్లాడుతున్నా. ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోటాను మైనార్టీలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్. రేపు కన్యాకుమారికి మోదీ 48 గంటల ధ్యానం. రాహుల్ గాంధీకి నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ సమాజం నుంచి మేము అడుగుతా ఉన్నాం, అయ్యా రాహుల్ గాంధీ గారు 48 గంటలు కాదు 20 గంటలు ధ్యానం చేయి నరేంద్ర మోడీ లేక. ఆయన లేక ఆలోచించే మాట్లాడే తత్వం తెచ్చుకో. దేశ ప్రధాని నువ్వు ఒకవేళ ఇండియా కూటమి వచ్చినా కానీ నువ్వు అవుతావనే నమ్మకం అయితే నీ ఇంట్లోనే లేదు. మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, మస్తు మంది ఉన్నారు. ఇక్కడ కన్యాకుమారికి రేపు పోతా ఉన్నాడు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకే నేను మాట్లాడుతూ ఉన్నాను అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో లారీ డ్రైవర్ల వేషాల్లో ఏసీబీ ఆఫీసర్లు. తెలంగాణ ఏపీ సరిహద్దు చెక్ పోస్టులకు ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషాల్లో వెళ్ళి తనిఖీలు చేశారు. అశ్వారావుపేట చెక్ పోస్ట్ వద్ద లంచం తీసుకున్న ఆర్య ఇబ్బంది అంటూ కూడా ఇదొక మంచి శుభపరిణామం. దీనికి కేసీఆర్కు లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనాలోచితంగా కేసీఆర్ ఎందుకు వ్యవహరించారో లై డిటెక్టర్ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటకు రావు. ఈ విషయంపై కేసీఆర్ను ఇంటరాగేషన్ చేయాలేమో. ఈ ప్రాజెక్ట్ అసెంబ్లీకి వచ్చి చెప్తారేమో అనుకుంటే కేసీఆర్ రావట్లేదు. ఆయన రాడు. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన అసెంబ్లీ కోసం మీరు పొట్టు తిడతారు ఆయన అందరిని స్టేజ్ నుంచి ఆయన తిట్టించుకున్న స్టేజ్కి రాడు కదా. అయితే కేసీఆర్ లై డిటెక్టర్ టెక్స్ట్ పెట్టాలి. అసలు ఇంకా ఏమేమి బయటపడతాయో తెలియాలి. నిజమా అబద్ధం కుయ్యి అంటుంది ఒక సినిమాలో, అట్లే ఉంటుంది ఇది. అట్లే చూడాలి. మరి ఎంతవరకు ఈ ఫోన్ ట్యాంపింగ్ అంటున్నారు, ఎంతవరకు దీన్ని నిజం చేస్తారో చూడాలి. ఇంకేముంటుంది మొత్తం. కవితకు బెయిల్ ఇవ్వద్దు, సాక్షులను బెదిరించారు, ఆధారాలను ధ్వంసం చేస్తారు. లిక్కర్ స్కామ్లో ఆమెనే కింగ్ పిన్. ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు. ఇది అక్రమ అరెస్ట్. కవిత లాయర్ ముగిసిన ఏమ అక్రమ అరెస్ట్? సారదంద చేసింది తప్ప ఈడ మీరేంది మొత్తం లిక్కర్ స్కామ్ చేసింది తప్ప మొత్తానికి ఈడ కవితనే చక్రం తిప్పిందని ఒక వార్తను తీసుకొని వచ్చారు. జూలైలో కులగణన. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్లైన్స్ ఖరారు. బీజీ ప్రజా సంఘాలు పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్లైన్స్ ఖరారు చేయనున్నారు. అంతకంటే ముందు బీసీ ప్రజా సంఘాలు పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగిన నేపథ్యంలో అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై గైడ్లైన్స్ పై చర్చించినట్టు తెలిసింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే జూలైలో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కులగణన కోసం అధికారులు ట్రైనింగ్ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని. కులగణన ఇంకా కులగణన ఇంకెప్పుడు చేస్తారు సార్? జనం మీరు వచ్చినప్పటి నుంచి అంటారు కులగణన చేస్తాం, బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ సీట్లు అట్లే ఉంచుతామని. మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా అయిపోయినాక లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ టర్మ్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఎంపీ ఎన్నికలు ఉండడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు జూలైలో ఎంపీటీసీ జెడ్పీటీసీలో టర్మ్ కూడా ముగియనుంది. తర్వాత మున్సిపాలిటీ టర్మ్ ముగియనున్నది. అయితే కులగణన పూర్తయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వంలో కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని, కులగణన చేపట్టి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉంటాయి కానీ వాళ్ళు చేయరు. అది బీసీలు అంత చక్కగా ఉంటే అది వేరే లేకుంటుంది. స్కానింగ్ పేరుతో మహిళల న్యూడ్ వీడియోలు, బట్టలు తీయించి యువతలు మహిళల ఫోటోలు వీడియోలు. నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేటర్ వికృత చేష్టలు వాట్సాప్లో వారికి పంపి బ్లాక్మెయిల్ ఇంకా విధం. చెప్పులు తీసుకొని కొట్టాలి. వాడిని చెప్పులు వేసి గాడిద మీద కూర్చోబెట్టి వానికి చెప్పుల దండ వేసి కొట్టాలి. ఇలాంటి లుచ్చానా కొడుకులు ఆడపిల్లలు వాని ఇంట్లో ఊడుకుంటారు, వానికి అమ్మ ఉంటుంది, అక్కు ఉంటుంది, అందరు ఉంటారు. ఎందుకురా మీకు ఇవన్నీ వికృత చేష్టలు? పిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్. 16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు. మొత్తం 11 మంది అదుపులోకి. మరో 3 కోసం గాలింపు. ఎన్జిఓ స్ట్రింగ్ ఆపరేషన్తో గుట్టురట్టు. పిర్జాదిగూడలోని ఆర్ఎంపీ క్లినిక్పై దాడితో దందా బట్టబయలు. మీడియాకు వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి తరుణ్ జోషి. పిల్లల్ని ఎత్తుకపోతా ఉన్నారు. ఒక పాపను ఒక బాబుని అమ్మితే 5 లక్షలు అంట. చిన్న పిల్లలు, ఏది 2 నెలల పిల్లలు, నెల పిల్లలను తీసుకుపోయి అమ్మితే దయచేసి పిల్లలను
ఒంటరిగా వదిలేసి 5 సంవత్సరాల పాప అయినా ఎవరైనా కానీ దయచేసి వదలకండి. అయితే ఇక్కడ పచ్చిమిర్చికి సంబంధించినటువంటి వార్త చూసాము. ఒకటి పచ్చిమిర్చి రూపాయలు 120, టమాటా 50. భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు. బీరకాయ, వంకాయ, క్యాప్సికం ఏదైనా కిలో 80, చింతపండు 120, అల్లం 200, ఎల్లిగడ్డ 320, పల్లె నూనె. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇంతగానం రేట్లు ఎందుకు పెరిగినాయి సారు అంటే నరేంద్ర మోడీ పెంచిండు అని చెప్పి నరేంద్ర మోడీ మీద చేసే ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. అసలు దీనికి 2-3 రోజుల్లో 30% పెంపంట. అయితే ప్రజలారా, ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. కానీ మరీ ముఖ్యంగా మీ గురించి మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం.